నీ గురించి నాకేం అర్థం కావడం లేదవని. ఏమైందక్కా? ఆ కుటుంబం బాధల్లో ఉంటే తట్టుకోలేవు, ఏదో విధంగా సహాయం చెయ్యాలి అని అనుకుంటావు. 10 లక్షల రూపాయల్ని ఏదో విధంగా అడ్జస్ట్ చెయ్యాలని కూడా అన్నావు. మరిప్పుడు వాళ్ళొచ్చి ముక్కు పుడకని అడిగితే ఎందుకు ఇవ్వట్లేదు? తరువాత విడిపించుకుంటామన్నారు కదా. ఈ ముక్కు పుడక అవసరంలో ఆదుకుంటే తప్పే ఉందవని. తాళి ఎంతో పవిత్రమైంది. అత్యవసరమైనప్పుడు అటువంటి తాళిని కూడా తాకట్టు పెట్టుకునేవారు ఉంటారు. అది తప్పు కానప్పుడు ఇది కూడా తప్పు కాదు కదవని. వాళ్ల పరిస్థితి చూస్తుంటే నాకు బాధగానే ఉంది, కాదు అనడం లేదు. అందుకని అటువంటి తొందరపాటు నిర్ణయాలని తీసుకోకూడదు. ఆ నిహారిక ఏదో పెద్ద స్కెచ్ వేసింది. ముక్కు పుడకని బయటికి రప్పించి అత్తయ్య వాళ్ళని మోసం చేసి దానిని మాయం చేసేస్తుంది. అంతటి దారుణమైన మనిషిది. ఇంకో విషయం ఏంటంటే, నిప్పు జోలికి వెళ్లడం ఎంత ప్రమాదమో అమ్మవారి వస్తువుల జోలికి వెళ్లడం కూడా అంతే ప్రమాదం. ముక్కు పుడక బయటికి వెళ్ళింది అంటే కుటుంబంకు మరికొన్ని సమస్యలు రావచ్చు. గతంలో అటువంటివి ఎదుర్కోవడం కూడా జరిగింది. అమ్మవారిని ఎత్తుకుపోయిన ఫారినర్స్ కాలి బూడిదైపోయారు. నకిలీ అమ్మవారితో జాతరకు బయలుదేరిన అత్తయ్య వాళ్ళు పల్లెటూరు పొలిమేర దాటలేకపోయారు. అమ్మవారికి ఈ ముక్కు పుడకకు అన్ని మహిమలున్నాయి. ఆ రెండో ఎక్కడైనా మిస్ అయ్యాయంటే గనక పల్లెటూరు వారు అన్యాయం అయిపోతారు. అందుకే నేనిష్టం చూపించలేదు. నిహారిక అత్తయ్య బుర్రను పాడు చేసి అటువంటి సలహా ఇచ్చి తీసుకునొచ్చింది కాని అత్తయ్యకి మాత్రం ఈ విషయాలన్నీ తెలియవా ఏంటి? ముక్కు పుడక ధర విషయంలోనే కాదు, మహిమ విషయంలోనూ ఎంతో విలువైనది. అది బయట తాకట్టులోకి వెళ్ళింది అంటే దాని గౌరవాన్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. ఈ రెండు వాళ్ల దగ్గరున్నప్పుడు ఎటువంటి నిర్ణయాలను తీసుకున్నా మనం అడ్డుపడలేం గాని మన దగ్గరున్నప్పుడు మాత్రం మనం చాలా ఖచ్చితమైన నిర్ణయాలను తీసుకోవాలి.